హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతులకు సంబంధించి ఏ అప్డేట్స్ అయితే వచ్చాయి, మహిళలకు సంబంధించి ఏ అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది అనే వివరాలన్నీ కూడా మనం వన్ బై వన్ అయితే వివరంగా అయితే తెలుసుకుందాం. ఇక దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ అని ఉంటుంది. ఆ షేర్ పైన నొక్కితే మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ అయితే ఉండదు, అన్నీ కూడా నిజాలే ఉంటాయి, అబద్ధాలు ఎక్కడ కూడా ఉండవు అనమాట. కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేసి వీడియో షేర్ చేసి మీ పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. మీరు కొత్తగా చూస్తూ ఉన్నా లేకపోతే మీ బంధువులు ఎవరైనా కొత్తగా చూస్తుంటే కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ అనే బటన్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుందండి. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారండి. నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినట్టు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు వివరంగా తెలుసుకుంటారు. వీడియోని అయితే చివరి వరకు చూడండి. చూడట్లేదండి, కేవలం 2 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు. దయచేసి చివరి వరకు చూడండి. ఎంతో కష్టపడి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ లేకుండా మీకు ఉన్నది ఉన్నట్టు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ని మాత్రమే చెప్తూ ఉన్నానండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీ వాళ్ళందరికీ కూడా చివరి వరకు చూడమని చెప్పండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులకు సంబంధించి అయితే చూద్దామండి, తర్వాత మహిళలకు సంబంధించి తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే మనకు యాసంగి సీజన్ అనేది మొదలైందండి మన తెలంగాణలో. ఇక రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చాం. ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 15,000 రూపాయలు అయితే ఇస్తాం. మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా 15,000 రూపాయలను అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే సీజన్కు 5,000 ఇస్తున్నారండి ఇప్పుడు. అలా కాకుండా 7,500 రూపాయల చొప్పున, సీజన్కి 7,500 రూపాయల చొప్పున 2 సీజన్లకు సంబంధించి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా మనకు మొదలు పెడదామని అనుకున్నారు. అంటే వానాకాలం సీజన్ నుంచి కూడా, ఇప్పుడు యాసంగి కదా, మనకు వానాకాలం సీజన్ నుంచి డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉందన్నమాట. కానీ ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కొత్త ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడినప్పుడు మనకు యాసంగి సీజన్ అనేది నడుస్తుందన్నమాట. అప్పుడు రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే అడగడం జరిగింది, అయ్యా మేము పెట్టుబడులు వేసుకోవాలి, మాకు పెట్టుబడి సాయం చేయండి అని అడిగిన నేపథ్యంలో సీఎం గారు స్పందించి మనకి రైతు బంధు పథకాన్ని అయితే విడుదల చేశారండి. ఇక రైతు బంధు పథకం ద్వారా మనకు రైతులకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే జమ అయింది. అంటే గతంలో పాత పథకాన్ని కొత్త ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. ఇక ఈ రైతు బంధు పథకం కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది. కేవలం 5 ఎకరాల వరకేనండి, 5 ఎకరాల వరకే రైతు బంధు వేస్తున్నారు, మీరు కావాలంటే రాసి పెట్టుకోండి, ఫస్ట్లో మనకు ఎంతున్నా వేస్తామని చెప్పింది. అంటే ఒకటి గమనించాలండి, ఏదైనా కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి పథకాలను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల్లో ఏవి కూడా అమలు చేయవండి. ఏవైతే వీరు ప్రకటిస్తారో ఆ పథకాలను మాత్రమే అమలు చేస్తారో, గతంలో ఉన్నటువంటి పథకాలను అయితే తీసేస్తారు. ఇక రైతుల కోసం ఆ పథకాన్ని అయితే అమలు చేయడం జరిగిందండి అప్పటికప్పుడు ప్రభుత్వం. కాబట్టి ఆ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేసే ఆలోచనలో కూడా లేదు. ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 3 ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు బంధు సాయం అయితే అందిందండి, 15,000 రూపాయలు మాత్రమే. ఇక షాకింగ్ న్యూస్ అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 31 వరకు కూడా మిగిలినటువంటి 2 ఎకరాల వారికి డబ్బులు అయితే వేస్తాము, కేవలం 5 ఎకరాల వరకే కూడా రైతు బంధు వేస్తాం. 10 ఎకరాలకు ఇస్తామన్నారు, ఇప్పుడు ఆ 10 ఎకరాలు కూడా లేదండి, కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు బంధు గతంలో ఉన్నటువంటి పాత పథకం డబ్బులు అయితే జమ అవుతుందండి. కాబట్టి 5 ఎకరాల వరకు ఈ రైతు బంధు సాయాన్ని అందిస్తున్నాం, మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే జమ అవ్వదు. ఇక వచ్చే వానాకాలం సీజన్ నుంచి కూడా మన ప్రభుత్వం రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ రైతు భరోసా పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారండి. కాబట్టి రైతు బంధుకి సంబంధించి కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే జమ అవుతుంది. ఇప్పటి వరకు 3 ఎకరాలకు జమ చేశామని, ఈ నెల 30వ తారీఖు లోపు 5 ఎకరాల వారికి జమ చేసి ఈ రైతు బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగిందండి. ఇది రైతు బంధుకి సంబంధించి, రైతులకు సంబంధించి. ఇక రైతులకు సంబంధించి మనకు మన ప్రభుత్వం ఏం చెప్పిందంటే, రైతు భరోసా కింద 15,000 రూపాయలు, ఇక వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ 12,000 కదా మనకు వచ్చే సీజన్ నుంచి అయితే ఇస్తారండి. అంటే వానాకాలం సీజన్ నుంచి కూడా రైతులకు 12,000, అలాగే మనకు రైతు కూలీలకు 12,000,
రైతులకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు అయితే అందుతుందండి. ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఈ అప్డేట్తో పాటు మనకు రైతు రుణమాఫీ అనే అంశాన్ని కూడా తీసుకురావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక గత ప్రభుత్వం కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని కేవలం మనకు 50,000 రూపాయల వరకే రుణమాఫీ అయితే చేయడం జరిగిందండి. అది కూడా విడతల వారీగా కేవలం 50,000 రూపాయల వరకే చేయడం జరిగింది. ఇక ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా ఇప్పటికే బ్యాంకులతో చర్చలు అయితే జరుపుతూ ఉన్నాము. విడతల వారీగా కాకుండా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి 2 లక్షల రూపాయల రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేస్తారనమాట. ఇక ఏది ఏమైనా కూడా ఈ నెల చివరి వారంలో రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైతు రుణమాఫీని కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేసే ఆలోచనలో ఉందన్నమాట మన తెలంగాణ ప్రభుత్వం. ఇది రైతులకు సంబంధించి 2 అప్డేట్స్ అనమాట. ఇక మహిళలకు సంబంధించి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఊహించని శుభార్తలు అయితే తీసుకొస్తుందండి. ఇప్పటికే విడుదల చేసినటువంటి 500 రూపాయల గ్యాస్ సిలిండరు, అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంటుకి సంబంధించి పథకాలు అయితే అమలవుతూ ఉన్నాయండి. గత 3 రోజుల నుంచి కూడా అమలవుతూ ఉన్నాయి. ఇక ఈ పథకాలు ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారుడికి కూడా చేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇక 500 సిలిండర్కి ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించింది. ఇక దీంతో పాటు మనకు మహిళలకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ 2,500 రూపాయలకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందండి. ఇక ఈ నెల చివరి వారంలో ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్ళేటట్టయితే ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో 2,500 రూపాయల పథకానికి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం 2,500 రూపాయలు అయితే ఇవ్వబోతుంది. ఇక 2,500 రూపాయలు తీసుకోవాలంటే ఖచ్చితంగా అధికారులు అయితే సర్వేకి అయితే రాబోతున్నారండి. ఈ సర్వేకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా ఈ 3 పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ 3 పత్రాలు ఖచ్చితంగా మీకు ఇది ఇస్తేనే మీకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు వస్తుందండి. లేకపోతే 2,500 రూపాయలు అయితే రద్దు చేస్తారు. ఒకవేళ ఎవరికైనా రేషన్ కార్డు అనేది లేకుండా ఉంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతుంది. ఇక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం 2,500 రూపాయలకు సంబంధించి కూడా గతంలో ఎవరైనా సరే రేషన్ కార్డు లేక దరఖాస్తు చేసుకోకపోయినా కూడా వారందరూ కూడా రేషన్ కార్డు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా మహిళలకు ఈ నెల చివరి వారం నుంచి కూడా 2,500 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందండి తెలంగాణ ప్రభుత్వం. ఇక దీనితో పాటు ఖచ్చితంగా మనకు మహిళలకు 500 సిలిండరు, 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి కూడా ఇప్పటికే 0 బిల్ అనేది జనరేట్ చేసి ఇస్తూ ఉన్నారు. ఇక రైతులకు, మహిళలకు ఈ విధంగా కీలక ప్రకటన అయితే చేసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇది అప్డేటు. వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియోని తెలుస్తుంది. అలాగే పక్కనే షేర్ అని ఉంటుంది, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోండి.